నమస్తే, ఎల్లరికూ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తారీఖు చూసుకుందాం. 24వ తారీఖు 1వ నెల జనవరి 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి శనివారం హుబ్లీ మార్కెట్ అయితే నడిచిందనమాట. 22,000 బస్తాలు అయితే రావడం జరిగింది మార్కెట్ యార్డ్కి. ఇప్పుడే ఒక అర్ధగంట కింద రావడం జరిగిందనమాట టెండర్. అంటే మేబీ ఇప్పుడు 5 అవుతుంది అప్లోడ్ పెట్టేపాటికి. 4 గంటలు ఆ సమయంలో వచ్చింది. గంట అవుతుంది. టెండర్ అయితే వచ్చింది. మంచి ధరలు అయితే పలికాయి. మంచిగా అయితే నడుస్తుంది మార్కెట్. ఎవరైనా అమ్మదలుచుకున్న రైతులు ఉన్నా కూడా మార్కెట్కి తీసుకురావచ్చు. ఇక చూసుకున్నట్లయితే రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు 71,000 అయితే టాప్ అయిందనమాట. ఇది ఈ సైడ్ది నీళ్లు కట్టింది, మనకు వర్షానికి పండింది అనేది సంబంధం లేదు. మంచి క్వాలిటీ తీసుకొని వస్తే 45 నుంచి స్టార్ట్ అయ్యి 60,000 65,000 వరకు టాపెస్ట్ నడుస్తున్నాయి. 70,000 పోయినట్టు కూడా ఒక 21 బస్తా టాపెస్ట్ నడిచిందండి. మనకు ఇవి 6-7 క్వింటాలు కూడా మంచి ధరలు అయితే పలికాయి. ఇదంతా లోకల్ సరుకు ఎక్కువగా రావడం జరుగుతుందనమాట. అలాగే ఈరోజు కడ్డీ బ్యాడ్కి చూసుకున్నట్లయితే 54,000 అయితే టాప్ అయిందండి. కొన్ని క్వాలిటీలు మాత్రమే 30-32 నడిచినాయి. మిగతావన్నీ 40,000 పైచిలకే సాధించింది మార్కెట్. ఎందుకంటే ఎర్ర బంగారం అంటే ఇప్పుడు గోల్డ్ రేట్స్ ఎంత రైజ్ అవుతున్నాయో అంత రైజింగ్లో ఉంది. ఇది ఎప్పుడు మనకు తగ్గుతుంది అనేది కూడా చెప్పలేము. అందుకే రేట్స్ ఉన్నప్పుడే పట్టుకోండి గుప్పట్లోకి. రేట్స్ లేనప్పుడు అంగా పెరుగుతాయి అంటే మనం ఏం చేయలేని పరిస్థితి. మీరు ఫోన్ చేసినా కానీ వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టినా కానీ నేనేం చేయలేను. మీ క్వాలిటీ మార్కెట్లోకి మంచిగా తీసుకెళ్ళినట్లయితే వాటర్ తక్కువ వేసుకొని మంచి ధర పలికిందనుకోండి వదిలేసుకోండి. ఎందుకంటే ఇంకా మనకు రేపు నెల ఒకటే మనకు పంటలు వచ్చే అవకాశము అయిన తర్వాత మళ్ళీ మార్చి నాటికి వచ్చినా కూడా బడ్జెట్ ఉంటుందన్నమాట. మార్చి బడ్జెట్ అంతలోపునే కాస్త అమ్ముకునేది మేలని చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి కూడా నల్లి పడింది. మిరప 1,00,000 హెక్టార్లు అయితే సాగైంది. అయిన తర్వాత ఇప్పుడు పంటలు కూడా దిగుబడులు కొద్దిమంది వచ్చినాయి, కొద్దిమంది పోయినాయి, లేదంటం లేదు. తెలంగాణ ఏరియా కూడా చాలామంది సీడ్స్ కూడా చాలామంది నష్టపోయినారు. అందుకే ఇప్పుడు 20-25,000 పలుకుతున్నాయి. ఈరోజు 5531 కూడా చూసుకున్నట్లయితే 24,000 25,000 నడిచింది. మంచి మార్కెట్ అయింది. మొన్న 14-16,000కి ఇచ్చుకున్న రైతులు కూడా కాల్ చేశారు. నా మొబైల్ అయితే పోయింది. దానికోసం నేనేం చేయలేనండి. తప్పైతే నాదే అనుకున్నా. ఎందుకంటే నేను ఫోన్ పనిచేసినా కూడా అవి కాస్త 2 నాళ్ళు చూడండి అని చెప్పే పరిస్థితిలో ఉంటుంటే ఇప్పుడు రేట్స్ అనేవి చేయి దాటిపోయినాయి. ఎందుకంటే 16 అంటే ఇప్పుడు 25 అంటే తేడా 7-8,000 డిఫరెన్స్ వచ్చింది. అలాగే ఇండో ఫైల్ కూడా 14,000 నుంచి స్టార్ట్ అయ్యి 20-22,000 నడిచింది. 355 వచ్చేసి 18,000 నడిచినాయి. 341 వచ్చేసి 24,000 టాపులు అనిపించుకున్నాయి. తేజాలు వచ్చేసి 19, 20, 21 నడిచింది ఈరోజు మార్కెట్. అంటే ఇక్కడికి వచ్చే సీడ్స్ తక్కువగానే వస్తున్నాయి హుబ్లీ మార్కెట్కి. అది బాగా గమనించగలరు. 2043 క్వాలిటీలు కూడా 36,000 టాపులు అండి ఈరోజు. ఏసీ అనొద్దండి, నాన్ ఏసీ అనొద్దండి. మంచి క్వాలిటీ తీసుకొని వస్తే మీకు ఏసీ కానీ ఒక 1,000-2,000 తగ్గొచ్చు. కానీ దీనితో పాటు రైస్ మూమెంట్లోకి వచ్చింది. ఏసీ కూడా ఎత్తేసుకునే వాళ్ళకి మంచి ధరలండి. మీరు ఏదైతే అనుకున్నారో దాని కాటికి ఇంకా ఎక్కువగానే ఉంది, కానీ తక్కువ లేదు మార్కెట్. అది బాగా ఆలోచన చేసుకొని మీరు అమ్ముకునే అవకాశం చేసుకోండి. అలాగే సర్పన్ మంచి రొట్టెలు ఈరోజు 34,000 కొత్తవి మంచి క్వాలిటీలు తీసుకొని వస్తే దీంట్లో బెస్ట్లో అంటే మీడియాలో అని చెప్పుకోవచ్చు. 34,000 అంటే 40-42,000 రీచ్ అవుతుందండి. సర్పన్ మంచి రొట్టెలు కూడా మంచి క్వాలిటీలు ఉన్నాయి. ఎందుకంటే ఇవి మంచికి ధరలు కూడా రైతుకి మీరేమనుకున్నా కూడా నాది ఈసారి పంట లేకపోయినా నేనైతే సంతోషపడుతున్నాను. మీ రూపంలోన మంచి ధరలు ఉన్నాయి, మంచి రేట్స్ అమ్ముకోండి. ఈసారి మిద్దెల మీద కూడా నాటుపడుతుంది మిర్చి. ఎందుకంటే అట్లా రేట్స్ వచ్చినాయి ఇప్పుడు. అందుకే ఈ సంవత్సరం మిర్చి అనేది అంతుపందు లేకుండా ఉంటుంది అనమాట. విత్తనాల రేట్లు కానీ ఎరువుల రేట్లు కానీ దీనికి ఇప్పుడైతే ఏదైతే ఉన్నాయో రేట్స్ దానికి డబుల్ ఉంటాయి ఏదైనా కానీ. అందుకే చాలా మటుకు ఇప్పుడున్న పంటను అమ్ముకునే అవకాశం చేసుకోండి. 60,000 అడిగినారులే 1,00,000 అవుతుందిలే అని ఏసీలలో పెట్టుకున్నారు అనుకోండి, మీరే నష్టపోయేది. 1,00,000 ఎక్కడికి కాదండి. వచ్చినా కూడా ఎవరికో అదే మనకు ఎంత తినే ప్రాప్తం ఉంటే అంతే వస్తుంది అనమాట. ఇక తెల్లగాయలు మచ్చకాయలు వచ్చేసి ఈరోజు 24,000 టాపులు అండి. డబ్బీ కట్టి మంచి క్వాలిటీ తీసుకొని వచ్చింటే తెల్లగాయలు మచ్చకాయలు మంచివన్నీ కలబోసుకొని వచ్చిన రైతు అవి 25,000 పోయినాయి. లేదు తక్కువ క్వాలిటీ తీసుకుని వచ్చింటే 16, 17, 18, 20 ఇట్లా నడుచున్నాయి. 5531 సీడ్స్ తాళ్ళు కూడా మనకు 5-8,000 లోపల పోయినాయి. 2043 తాళ్ళు 14,000 వరకు నడిచిందండి. ఇక సెకండ్స్ గురించి మాట్లాడుకోవచ్చు. సెకండ్స్ వచ్చేసి డబ్బీ కడ్డీ సెకండ్స్ 30-34,000 టాపులు అనిపించుకున్నాయి. అలాగే డబల్ డి మంచి కాయ తీసుకొచ్చింటే ఈరోజు 60,000 టాపులు అనిపించుకున్నాయి. నీళ్ళు కట్టినట్టు ఒక 4-5 బస్తాలు. 50-60 బస్తాలు వచ్చినా కూడా 50,000కి మించి పోతున్నాయి.
అలాగే అంటే నీళ్ళు కట్టినట్టు ఫుల్ కార్పెట్ కలర్ సైజు ఉంటే రేట్స్ పడుతున్నాయి. లేదనుకుంటే మళ్ళీ నీళ్ళు ఎక్కువ వేసుకొని వచ్చి నా పోలేమంటే మనం ఏం చేయలేని పరిస్థితి. నీళ్ళు ఎక్కువ వేసుకొని వస్తే 10-15 వేలు తగ్గించేస్తున్నారు. ఇక ఇదండి వీడియోకినా. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.